అందరిలో మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ మంచి పెరుగుతుంది. మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ మాటల్ని నీ అదుపులో ఉంచుకొని మాట్లాడు. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం కూడా ప్రారంభమవుతుంది. ఒక అమ్మ 100 మంది ఉపాధ్యాయులతో సమానం. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. మనం ఇష్టపడింది దొరకనప్పుడు మనకు దొరికిన దాన్నే ఇష్టపడాలి. స్వర్గం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనసు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా ఉండలేడు. నీకోసం చప్పట్లు కొట్టే 2 చేతుల కన్నా నీ కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. లేని వాటిని గుర్తు తెచ్చుకొని బాధపడడం కంటే ఉన్నవాటిని గుర్తు చేసుకొని ఆనందంగా ఉండగలగడమే తెలివైన వారి లక్షణం. అందరిలో దేవుడున్నాడు, కానీ అందరూ దేవుళ్ళు కాదు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడం మన వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకం. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.